ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భారతంలో మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 7వ అధ్యాయాన్ని ప్రవర్తించుకుంటున్నాం. ఇందులో నారదుడు ఇంద్రుడి యొక్క ఇంద్ర సభని వర్ణించడం అనేటువంటిది నేడు మనం తెలుసుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం. ఇప్పటి వరకు ధర్మరాజుని అనేకమైనటువంటి కుశల ప్రశ్నలతో సమస్త రాజనీతినంతా కూడా బోధించాడు నారదుడు. అయితే చివరిగా నీవు చెప్పినటువంటి ఈ కుశల ప్రశ్నలతో ఈ రాజనీతితో నా జ్ఞానం అనేది వృద్ధి చెందింది మహాత్మా, నీవు చెప్పినట్టే నడుచుకుంటాను అని చెప్పి ధర్మరాజు మాట ఇవ్వటం జరిగింది. ఇక ఆ తర్వాత కుతూహలంతో ధర్మరాజు అడిగాడు, నువ్వు ఎన్నో లోకాలు తిరిగి వస్తూ ఉంటావు నాయన, కాబట్టి మీరు చూసినటువంటి లోకాలని వివరించండి అని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ. దాంట్లో ముందుగా ఇంద్రసభా వర్ణనాన్ని ప్రారంభిస్తున్నాడు నారదుడు. ముందుగా స్తోత్ర పఠనం చేద్దాం, శ్లోకాలు ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఇంద్రసభావర్ణనం. నారద ఉవాచ శక్రస్య తు సభా దివ్యా భాస్వరా కర్మ నిర్మితా స్వయం శక్రేణ కౌరవ్యా నిర్జితార్క సమప్రభా. ఓ కౌరవ్య అంటూ యుధిష్ఠిరుడికి నారదుడు ఉపదేశిస్తున్నాడు. ఆ ఇంద్రసభ ఎట్లాంటిదయ్యా అంటే నిర్జితార్క సమప్రభ. అర్క సమప్రభ, సూర్యకాంతి కూడా పనికిరాదా అన్నట్టుగా ఉంటుంది. సూర్యకాంతితో సమప్రభ, సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి సభ ఆ దివ్యమైనటువంటి ఇంద్రసభ. శక్రస్యతు సభ, శక్రుడు అంటే దేవేంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క దేవేంద్రుడి యొక్క సభ దివ్యమైనటువంటిది. దివ్యభాస్వర, అత్యద్భుతమైనటువంటి దివ్య కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందేటువంటి ఆ సభ కర్మ నిర్మిత, విశ్వకర్మ చేత ఎంతో తపశ్శక్తి సంపన్నతతో స్వయంగా నిర్మించబడినటువంటిది అది. పైగా ఆ ఇంద్రుడు కూడా స్వయం శక్రేణ 100 యాగాలు చేసినటువంటి ఆ ఇంద్రుడి చేత ఆ ఇంద్రసభ వెలుగొందుతూ ఉందయ్యా. సూర్యుని యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటిది ఆ సభ అంటూ
ఇంద్రసభా వర్ణనని ప్రారంభించాడు నారదుల వారు. ఇక విస్తీర్ణం కూడా చెప్తున్నాడు. ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత ఉన్నతం, హైట్ ఎంత ఉంది. విస్తీర్ణ యోజన శతం శతమధ్యర్థమాయత వైహాయసీ కామగమ పంచయోజనముచ్ఛ్రిత. యోజనము అంటే 8 మైళ్ళు. విస్తీర్ణ యోజన శతం 8 మైళ్ళు. అట్లాంటిది శతం అన్నారు పక్కన. యోజన శతం అంటే 100 యోజనాలు కలిగింది. 100 యోజనాలు అంటే 100 × 8 800 మైళ్ళు పొడవు ఉన్నటువంటి విస్తీర్ణమైనటువంటి ఆ సభ. శతమ శతం అధ్యర్థమాయత. శతం అంటే వెడల్పు చూస్తామా అంటే శతమత్యర్థం. అట్లా యోజనాలు యోజనాలు, కిలోమీటర్లు కిలోమీటర్లు కలిగినటువంటిది. వైహాయసీ కామగమ. వైహాయసి అంటే విహరించగలిగింది, ఆకాశంలో హాయిగా స్వేచ్ఛగా సంచరించగలిగినటువంటి స్వభావం కలిగినది. కామగమ, కామగమనం అంటే దాంట్లో ఆ ఇంద్రుడి యొక్క మనోగతానికి అనుగుణంగా గమనం కలిగినటువంటిది. అది ఆకాశంలో అంతరిక్షంలో ప్రయాణించగలిగింది. పంచయోజనముచ్ఛ్రిత. ఉచ్ఛ్రిత అంటే ఉన్నతం. దాని ఔన్నత్యం ఎంతదండి అంటే ఆ సభ యొక్క పెద్దది. ఆ కింద నుంచి చూస్తే పైన ఎంతవరకు అంటే పంచయోజనం. యోజనం అంటే 8 మైళ్ళు అని చెప్పుకున్నాం. పంచయోజనం అంటే 5 × 8 40 మైళ్ళు ఎత్తు ఉంటుంది దాని సభ. అలాగే జరాశ్లోక జరాశోక క్లమాపేత నితరా నిరాతంకా శివాశుభ. ఆ సభలో ఎవరికి కూడా జర అనేది ఉండదు, శోకం అనేది ఉండదు, క్రమ అనేది ఉండదు. నితరాంకా శివాశుభ అనేటువంటిది వర్ణిస్తున్నారు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి జరా వ్యాధులు ఉండవు. ముసలితనము జర అంటే. శోకం ఉండదు, ఎటువంటి బాధలు ఉండదు, శారీరకమైనటువంటి బాధలు ఉండవు. అలాగే నిరాతంకా శివాశుభ, నిరంతరము మంగళకరాన్ని కలిగించేటువంటి సభ ఏదైనా ఉందంటే అది ఇంద్ర సభ అంటే. నిరాతంకా శివాశుభ. శివ అంటే శుభప్రదమైనది, మంగళకరమైనటువంటి శుభాలనిచ్చేటువంటిది. వేష్మాసనవతీ రమ్యా దివ్య పాదోపశోభిత. పాదపశోభిత, పాదపము అంటే వృక్షము, పాదపశోభిత. వేష్మము అంటే నివాసము. వేష్మాసనవతి, వేష్మ ఆసనవతి అంటే ఆ సభలో వచ్చినటువంటి అతిథులందరూ కూడా వాళ్ళకి కావలసినటువంటి అతిథి గృహాలే కాకుండా ఆసనవతి, చక్కటి సింహాసనాలు కూడా ఏర్పాటు చేయబడినటువంటి చక్కటి సభ. సింహాసనాలు, అతిథి గృహాలు, లతా గృహాలు, ఇట్లాంటివన్నీ. రమ్య దివ్యపాదప శోభిత. పాదపము అంటే వృక్షం. దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటితో శోభాయమానంగా ఉండే సభ ఏదయ్యా అంటే ఇంద్రసభ. తస్యాం దేవేశ్వర పార్థ సభాయాం పరమాసనే ఆస్తే సత్యా మహేంద్రాణ్యా శ్రియా లక్ష్మ్యా చ భారత. తస్యాం దేవేశ్వర పార్థ. తస్యాం అంటే అక్కడ ఆ సభలో, తస్యాం సభాయాం ఆ సభయందు దేవేశ్వరుడు పరమాసనే ఉన్నతమైనటువంటి ఆసనంలో కూర్చుని దేవతల్ని, మునుల్ని, మహర్షుల్ని అందరినీ తిలకిస్తూ ఉంటారు. వారి సూచనలు పాటిస్తూ ఉంటారు. దేవేంద్రుడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ ఆస్తే సత్య, సచీదేవితో కూడుకుని ఉంటాడు. ఆస్తే సత్య మహేంద్రాణ్య శ్రియా లక్ష్మ్యా చ భారతి. ఆ సచీదేవి కూడా ఎలా ఉంటుందంటే శ్రియా లక్ష్మ్యా చ భారతి. సంపదకి ఆలవాలమైనటువంటి లక్ష్మీదేవి యొక్క శోభతో కూడుకుని ఉన్నటువంటి, లక్ష్మీదేవిలాగా అంతటి శోభని కలిగినటువంటి సచీదేవితో కూడుకుని ఉంటాడట మహేంద్రుడు. సత్యా మహేంద్రాణ్య అన్నారు. అట్లా అట్లా సత్యా మహేంద్రాణ్య శ్రియా లక్ష్మ్యా చ భారత. లక్ష్మీదేవిలాగా ఉన్నటువంటి, స్వర్గదేవ లక్ష్మీదేవిలాగా ఉన్నటువంటి ఆ సచీదేవితో ఈయన మహేంద్రుడు అక్కడ కూర్చుని ఉంటాడయ్యా అంటూ ధర్మరాజుకి నారదుడు ఆ ఇంద్రసభని వర్ణిస్తున్నాడు. అలాగే బిభ్రద్వపురనిర్దేశ్యం
కిరీటీ లోహితాంగదః విరజోంబరశ్చిత్రమాల్యో హ్రీకీర్తిద్యుతిభిः సహ. అత్యద్భుతమైనటువంటి ఆయన ఆ ఇంద్ర సభని 100 యాగాలు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అట్లాంటి ఆ పదవిని ఆ సభని అలంకరించి కిరీటి లోహితాంగదః, కిరీటి చక్కటి కిరీటమును ధరించినటువంటి వాడు, దేవతా కిరీటమును, దేవతలకందరికీ కూడా ఆధిపత్య కిరీటమును ధరించినటువంటి వాడు. విరజోంబరశ్చిత్రమాల్య, విరజ అంబరశ్చిత్రమాల్య, అత్యద్భుతమైనటువంటి దివ్యమాలలతో హారములతో అలంకారాలతో శోభాయమానంగా ప్రకాశిస్తూ ఇంద్రుడు హిరి కీర్తి జ్యుతిభి అన్నారు. ఈ మూడిటి చేత ఉంటాడయ్యా. ఒకటే ఉన్న హిరి. హిరి అంటే సిగ్గు, కీర్తి అంటే మీకు తెలిసిందే, నేమ్ అండ్ ఫేమ్ అంటారు, గొప్ప ఖ్యాతి గణించడం. అలాగే జ్యుతి అంటే కాంతి. ఈ ముగ్గురు దేవేరులతో కలిసి ఉంటాడట. శ్రీ కీర్తి జ్యుతిభి సహా. పైన ఉన్న శచీదేవితో కూడుకుని ఉంటాడని చెప్పారు. ఇక్కడ ఉన్న ఈ 3 దేవేరులతో కూడుకుని ఉంటారు అంటే సిగ్గు, కీర్తి, జ్యుతి అనేటువంటి స్త్రీ రూపాలతో సేవించబడుతూ ఉంటాడు దేవేంద్రుడు ఎప్పుడు కూడా. మనకు అనేకమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ కూడా దేవతా అంశాలు. మనం చెప్పేటువంటి గుణాలన్నీ కూడా వాటిలో దేవతా అధిష్టాన స్వరూపాలు కొన్ని ఉంటాయి. అట్లా హ్రీ అంటే సిగ్గు. ఇది ఎప్పుడు కూడా సమాజంలో మనం నలుగురు మధ్యలో బతుకుతున్నప్పుడు ఇది ప్రతి మానవుడికి ప్రతి వాడికి ఉండవలసింది. ఏదైనా ఒక పని చేశామంటే సిగ్గుపడాలి. అందువలన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో. దేవేంద్రుడు అట్లాంటి హ్రీ అనేటువంటి దేవేరుతో సేవించబడుతూ ఉన్నాడు అంటే అంత జాగ్రత్తగా ఉంటున్నాడు అని అర్థం. రెండోది ఏమిటంటే కీర్తి. కీర్తి అనేటువంటి దేవతతో సేవించబడుతూ ఉన్నారు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు వాటిని కాపాడుకోవాలి. జ్యుతి అంటే తేజస్సు, కాంతి. అది తగ్గిందంటే కింద పడిపోతారు. ఈ ముగ్గురు దేవేరుల చేత మహేంద్రుడు సేవించబడుతున్నాడయ్యా అంటూ నారదుడు ప్రత్యక్షంగా చెప్పాడు అక్కడ. ఇక తస్యాముపాసతే నిత్యం మహాత్మానం శతక్రతుం మరుతః సర్వశో రాజన్ సర్వే చ గృహమేధినః. ఇక ఇంద్ర సభలో ఆ ఇంద్రుని ఆరాధిస్తున్న వాళ్ళు ఎవరు, సేవిస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఇక్కడి నుంచి ఒక 20 శ్లోకాల్లో కొట్టుడే కొట్టుడు. మహర్షులు, దేవర్షులు, రాజర్షులు వీళ్ళెవరెవరు ఉన్నారు అక్కడ అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు. తస్యాముపాసతే నిత్యం. ఆ సభలో ఆ ఇంద్రుణ్ణి నిత్యము ఉపాసతే. ఉపాసతే అంటే సేవించడం, ఆరాధించడం. మహాత్మానం శతక్రతుం. శతక్రతు 100 క్రతువులు చేసినటువంటి వాడు, 100 యజ్ఞాలు చేసినటువంటి మహానుభావుడైనటువంటి ఈ ఇంద్రుణ్ణి మహానుభావులు ఎంతో మంది ఉపాసిస్తూ ఉంటారట. ఎవరయ్యా అంటే మరుత్తులు, సర్వశో రాజన్, సమస్తమైనటువంటి రాజులు స్వర్గలోకంలో ఎవరైతే పూజించబడుతూ ఉంటారో అట్లాంటి రాజర్షులు మొదలైనటువంటి వాళ్ళు. సర్వేచ గృహమేధినః, గృహస్థు జీవితాన్ని గడిపి, గృహస్థు జీవితాన్ని గడిపి స్వర్గలోకంలో సుఖాలు అనుభవించేటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు, వీళ్ళందరి చేత అక్కడ ఆ ఇంద్రుడు సేవించబడుతూ ఉంటాడయ్యా. వీళ్లే కాకుండా సిద్ధులు, దేవర్షులు, మహర్షులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధాదేవర్షయశ్చైవ సాధ్యా దేవగణాస్తథా మరుత్వంతశ్చ సహిత భాస్వంతో హేమమాలినః. భాస్వంతో హేమమాలినః. మరుత్వంతశ్చ సహిత భాస్వంతో హేమమాలినః. సిద్ధులు, దేవర్షులు, దేవతా గణాలు, మరుత్తులు, సాధ్యులు మొదలైనటువంటి వారితో వీళ్ళంతా ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా. భాస్వంతో హేమమాలిన. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే హేమ మాలిన, సువర్ణమయమైనటువంటి హారములు ధరించి ఆభరణాలతో ప్రకాశమానంగా ఈ సభ ప్రకాశిస్తున్నదయ్యా ఇట్లాంటి వాళ్ళందరితో అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. అలాగే వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ అనుచర గణాలతో పాటుగా వచ్చారయ్యా. ఇప్పుడు చూడండి, విఐపి వెనకాల చాలా మంది అనుచరులు వస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క, అంటే గురువు గారు వచ్చారంటే గురువు గారు 100 మంది శిష్యుల్ని వేసుకొస్తారు. అట్లా ఏతే సానుచరా సర్వే, సా ప్లస్ అనుచరా అన్నారు.
వాళ్ళు వాళ్ళ అనుచరులతో పాటుగా, గురువులు శిష్యులతో పాటుగా, మహర్షులు మిగతా వాళ్ళ యొక్క ఆశ్రమాలలో ఉండేటువంటి మహర్షులతో పాటు ఏతే సానుచరా సర్వే దివ్య రూపాస్వలంకృతా ఉపాసతే మహాత్మాన దేవరాజమరిందమం. వీళ్ళందరూ కూడా దేవరాజు అయినటువంటి ఆ ఇంద్రుణ్ణి ఉపాసతే సేవిస్తున్నారు. తథా దేవర్షయ సర్వే పార్తే శక్రముపాసతే. పార్శ్వే పక్కన, ఆ ఇంద్రుడి పక్కన అమల ధూత పాప్మానో దీప్యమాన ఇవాగ్నయ. ఇవా అమల ధూత పాప్మానో దీప్యమాన ఇవాగ్నయ. ఎట్లా ఉన్నారు ఆ దేవతలు మహర్షులు అంటే అమల, నిర్మలమైనటువంటి వాళ్ళు. ధూత పాప్మాన, ఎక్కడ ఎటువంటి కల్మషము పాపాలు అంటకుండా పవిత్రమైనటువంటి స్వరూపంతో ప్రకాశించేటువంటి వాడు. దీప్యమాన అన్నారు, కాంతివంతంగా వాళ్ళ యొక్క పుణ్యకర్మల వలన వాళ్ళ యొక్క తేజస్సు ప్రకాశము ఉట్టిపడేట్టుగా ఉంది. ఎట్లా ప్రకాశిస్తున్నారంటే ఇవాగ్నయ, అగ్నయ ఇవ దీప్యమాన, అగ్నుల వలె ప్రకాశిస్తున్నారు ఆ సభలో వాళ్ళందరూ కూడా. దేవర్షులు సర్వే దేవర్షయ, ఇంద్రుని ఉపాసించడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ విధంగా అంత కాంతితో వాళ్ళ తేజస్సుతో ప్రకాశిస్తున్నారంటే అందుకు కదా వాళ్ళ ఇంద్ర సభలో అర్హులైనటువంటి వారు. తేజస్విన సోమసుతో విశోక విగత జ్వరా పరాశర పర్వతశ్చ తథా సావర్ణిగాలవో. ఇక్కడి నుంచి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు, మహర్షుల పేర్లు ఇక్కడి నుంచి వరుసగా. దీంట్లో మనం వర్ణించుకోవాల్సింది కూడా ఏముండదు, వాళ్ళ పేర్లు స్మరించి దేవుడికి నమస్కారం చేసుకోవడం అంతే. అది ఎవరు వాళ్ళంటే తేజస్విన సోమసుత అనేవారు మహర్షులు, విశోక విగత జ్వర పరాశరుడు పర్వతకుడు, తథా సావర్ణిగాలవు, సావర్ణుడు గాలవుడు మొదలైనటువంటి వాళ్ళు ఇద్దరు, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు మహర్షులు. ఏకతచ్చ ద్విత ద్వితశ్చైవ త్రితశ్చైవ మహామతి. వాళ్ళ పేర్లు, మహర్షుల యొక్క పేర్లు ఏకతుడు, ద్వితుడు, త్రితుడు, ఇట్లాంటివి, అట్లాంటి పేర్లు కలిగిన వాడు. శంఖుడు, లిఖితుడు, తథా గౌరశిరుడు మొదలైనటువంటి మహర్షులు. శంఖశ్చ లిఖితశ్చైవ తథా గౌరశిరా ముని. దుర్వాస క్రోధనస్వేన తథా దీర్ఘతమా ముని. ఇట్లా ప్రసిద్ధమైనటువంటి మహర్షుల యొక్క పేర్లు ఒక 10 శ్లోకాల్లో ఇచ్చాడు ఇక్కడ. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క అనుచరుల గణంతో పాటుగా, శిష్య గణంతో పాటుగా వచ్చేసారయ్యా. పవిత్రపాణి సావర్ణ్య యాజ్ఞవల్క్యోధ బాలుకి. పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్క్యుడు, బాలుకి మొదలైనటువంటి మహర్షులు. ఉద్దాలక శ్వేతకేతు తాండో పాండాయనిస్తథా హవిష్మాంశ్చ గరిష్ఠశ్చ హరిశ్చంద్రశ్చ పార్థివ. సత్యహరిశ్చంద్రుడు కూడా, హరిశ్చంద్రశ్చ పార్థివ మహారాజు. ఇట్లాంటి వాళ్ళు, అలాగే ఉద్దాలకుడు, శ్వేతకేతుడు మొదలైనటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ వీళ్ళందరూ అక్కడ ఇంద్ర సభలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ సభలో కొంతమంది ఉంటారు, కొంతమంది బ్రహ్మ సభలో ఉంటారు, కొంతమంది యమ సభలో ఉంటారు. వాళ్ళ పేర్లు మారుతూ ఉంటాయి. కొంతమంది కొద్దిగా ఒక్కోసారి అక్కడ ఇక్కడ కామన్ గా వేసేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని టికెట్లు. అట్లా ఋషుల పేర్లు వర్ణిస్తున్నాడు ఇక్కడ నారదుడు. హృద్యశ్చోదర శాండిల్య పారాశర్య కృషీవల వాతస్కంధో విశాఖశ్చ విధాత కాల ఏవ చ కరాలదంత స్వష్టా చ విశ్వకర్మ చ తుంబురు. తుంబురుడు అనేటువంటి వాడు విశ్వకర్మ అనేటువంటి ఆయన. అంతేకాకుండా అయోనిజ అన్నారు. యోనిజ అంటే యోని ద్వారా గర్భము నుండి ఉద్భవించినటువంటి వాడు, తల్లి గర్భము నుండి ఉద్భవించిన వాడు యోనిజుడు. అయోనిజ అంటే తల్లి గర్భము నుండి ఉద్భవించకుండా యజ్ఞంలోంచో, హవిస్సులోంచో, లేకపోతే దేవతా శక్తుల ద్వారానో ఉద్భవించినటువంటి వాళ్ళు అయో నిజులు. అట్లా అన్ని రకాలమైనటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ సమావేశం అయ్యారు. అయోనిజాశ్చ వాయుభక్షా హుతాశిన. కొంతమంది వాయుభక్షణం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది హుతాశనం అగ్నిని భక్షించేటువంటి వాళ్ళు ఉన్నారు. అగ్నిభక్షకులు వాళ్ళు, వాయుభక్షకులు, అగ్నిభక్షకులు, యోనిజులు, అయోనిజులు, ఇంత మహానుభావులు ఉన్నారు. ఈశానం సర్వలోకస్య వజ్రిణం సముపాసతే. వజ్రిణం అంటే వజ్రధారి అయినటువంటి ఇంద్రుణ్ణి సముపాసతే. సర్వలోకాలకి ఈశ్వరుడైన వాడు,
అట్లాంటి తూర్పు దిక్కు అధిపతి ఈశానం సర్వలోకస్య. ఈశానం అనే పదానికి అర్థం అక్కడ ప్రభువు అని అర్థం. సర్వలోకాలకి ప్రభు అయినటువంటి వాడు, దేవతలకి ప్రభు అయినటువంటి వాడు, అట్లాంటి వజ్రపాణి అయిన ఇంద్రుణ్ణి ఇట్లాంటి వాళ్ళందరూ ఉపాసతే ఉపాసతే చక్కగా ఉపాసిస్తున్నారు, సేవిస్తున్నారు. వీళ్ళే కాకుండా సహ దేవ సునీధశ్చ వాల్మీకిశ్చ మహాతపాః. ఎంతో మంది మహర్షులు, వాల్మీకి మహర్షి, సహదేవుడు, సునీధుడు, సమీక సత్యవాక్శైవ ప్రచేత సత్యసంగరః. ప్రచేతసుని కుమారుడే వాల్మీకుడు. ప్రాచేతసుడు అంటారు ప్రచేతుడు. అతని కుమారుడు ప్రాచేతసుడు వాల్మీకి. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడే ఉన్నారు. అంతేకాకుండా మేధాతిథిర్ వామదేవ పులస్త్య పులహ క్రతు. సప్తఋషుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైనటువంటి వాళ్ళు. మేధాతిథిర్వామదేవ పులస్త్య పులహ క్రతు మరుత్తశ్చ మరీచిశ్చ స్థాణుశ్చాస్త్ర మహాతపాః కక్షీవాన్ గౌతమస్సాక్ష్యః తథా వైశ్వానరో ముని. ఇవందరూ వీళ్ళు పైన చెప్పిన వాళ్ళందరూ మునుల యొక్క పేర్లే. అత్యద్భుతమైనటువంటి తపశక్తి సంపన్నులు వాళ్ళు. ముని కాలకవృక్షీయ ఆశ్రవ్యోధ హిరణ్మయః సంవర్తో సంవర్తో దేవహవ్యశ్చ విశ్వక్సేనశ్చ వీర్యవాన్. సంవర్తుడు, దేవహవ్యుడు, విశ్వక్సేనుడు, కాలకవృక్షీయుడు మొదలైనటువంటి వాళ్ళు. దివ్యా ఆపస్తథౌషధ్యా శ్రద్ధా మేధా సరస్వతి అర్థో ధర్మశ్చ కామశ్చ విద్యుతశ్చైవ పాండవ. ఇక్కడ చూసారా, ధర్మ అర్థ కామాలనేటువంటి స్వరూపాలు కూడా సేవిస్తున్నాయి అక్కడ దేవేంద్రుని. పైన ఏమన్నా హ్రీ, సిగ్గు మొదలైనటువంటి చెప్పారు అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటి ధర్మార్థ కామాలు కూడా దేవతా స్వరూపాలతో ఇంద్రుణ్ణి సేవిస్తున్నాయి. స్వరూపాలు ఉంటాయి వాటికి కూడా. గుణాలే అయినా ధర్మాలే అయినా వాటికి ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపాన్ని మనం ఆరాధించాలి. అది వెంటనే ఆ గుణం మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అర్జునుడు లాంటి వాళ్ళు ఉంటారు. కొన్ని అస్త్రాలు ఉంటాయి. ఆ అస్త్రాలకి, ప్రతి అస్త్రానికి ఒక దేవత ఉంటాడు. ఆ అస్త్రాన్ని ఆరాధిస్తే ఆ దేవత ఆవాహన అయిపోతాడు వెంటనే. అట్లా వీటన్నిటికీ ఏవైతే గుణాలు ఉంటాయో, సాత్వికమైనటువంటి గుణాలకు కూడా ఒక దేవతా స్వరూపం ఉంటుంది. వాళ్ళందరూ అక్కడ ఇంద్రుని సేవిస్తున్నారు. జలవాహాస్తథా మేఘా వాయవః స్తనయిత్నవః ప్రాచీదిగ్యజ్ఞవాహశ్చ పావకాः సప్తవింశతిః. 27 రకాలైనటువంటి అగ్నులు సేవిస్తున్నారట. పావకాः సప్తవింశతి. సప్తవింశతి అంటే 27. 27 రకాల అగ్నులు ఉంటారు. మామూలుగా మనకి 3 రకాల అగ్నులు తెలుసు: గార్హపత్యాగ్ని, ఆధవనీయశ్చాగ్ని, దక్షిణాగ్ని అని చెప్పి. యజ్ఞాలలో ఎక్కువగా ఇది తెలుసు. అట్లాంటివి 27 రకాల ఇంటర్నల్ సబ్ డివిజన్స్ అవన్నీ కూడా. దాంతో పాటుగా మన కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి మొదలుపెట్టి 27 రకాల అగ్నుల్ని చెప్తారు. వీళ్ళందరూ కూడా, అట్లాంటి అగ్నిదేవతలందరూ కూడా అక్కడ ఇంద్రుని సేవిస్తున్నారు. అగ్నిశోమ అని పడింది, అగ్నిష్టోము. అగ్నిష్టోమో తథేంద్రాగ్ని మిత్రశ్చ సవితార్యమ భగో విశ్వే సాధ్యాశ్చ గురుశక్రస్తథైవ చ విశ్వావసుశ్చిత్రసేనః తరుణస్తథా. వీళ్ళందరూ కూడా అగ్నిష్టోముడు, భగుడు, విశ్వేడు, సాధ్యుడు, గురుడు, శుక్రుడు, విశ్వావసు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, ఇట్లాంటి మహర్షులందరూ కూడా ఆ ఇంద్రసభలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా యజ్ఞాశ్చ దక్షిణాశ్చైవం గ్రహస్థోభాశ్చ భారత. అనేకమైనటువంటి గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, గ్రహస్థోభాశ్చ అన్నారు. గ్రహములు, తారకలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ స్వరూపాలుగా అక్కడ ఇంద్రుని సేవిస్తున్నాయి. అనేకమైనటువంటి సర్వ యజ్ఞాలు కూడా, యజ్ఞాలన్నీ కూడా అక్కడ ఇంద్రుని సేవిస్తున్నాయట. దక్షిణలన్నీ కూడా సేవిస్తున్నాయట ఆ దేవతా స్వరూపాలకు. యజ్ఞవాహశ్చ ఏ మంత్రాః. యజ్ఞాలలో వాడేటువంటి మంత్రాలు కూడా ఇంద్రుని సేవిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మంత్రానికి అధిష్టానమైనటువంటి దేవతలు ఉంటారు. మనం చెప్పేటప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ మంత్రానికి ఈ అధిపతి, ఈ మంత్రానికి ఈ అధిపతి అని చెప్పి మనం అంగన్యాస కరన్యాసం చేయంగానే చెప్తూ ఉంటాం. అట్లా యజ్ఞవాహాశ్చ ఏ మంత్రా సర్వే తత్ర సమాసతే. కాబట్టి ఈ మంత్రాలు, కీలకమైనటువంటి మంత్ర అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంద్ర సభలో ఉన్నారని మనం తెలుసుకోవాలి దీని నుంచి.
తథైవాప్సరసో రాజన్, అలాగే అప్సరసలు పెద్దలు, అప్సరసల్లో ముఖ్యమైనటువంటి బ్రహ్మోర్వస్యధమేనక ఘృతాచీ పంచచూడాచ విప్రచిత్తి పురోగమా. బ్రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, పంచచూడ, విప్రచిత్తి, పురోగమ మొదలైనటువంటి వాడు విద్యాధరుల్లో ప్రధానమైన వాడు గంధర్వుడు. విద్యాధరాశ్చ రాజేంద్ర గంధర్వాశ్చ మనోరమా నృత్యవాదిత్ర గీతైశ్చ హాస్యైశ్చ వివిధైరపి. అక్కడికి వచ్చినటువంటి గంధర్వులు చాలా మంది నృత్య గీత వాద్యాలతో, చక్కటి కాలక్షేపాలతో, వినోదాలతో, రకరకాలైనటువంటి కాలక్షేపాలతో ఇంద్రుణ్ణి మెప్పిస్తూ సభలో హాయిగా ఉంటూ ఉంటారు విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు. రమయంతి స్మ నృపతే దేవరాజం శతక్రతుం స్తుతిభిర్మంగళైశ్చైవ వస్తువంత కర్మభిస్తథా. చక్కగా ప్రశంసా వచనాలతో ఎవరిని ఎలా ప్రశంసించాలో, ఎవరిని ఎలా పూజించాలో అట్లా వాళ్ళందరూ కూడా మహారాజు అయినటువంటి అక్కడ దేవేంద్రుని రమయంతి స్మ నృపతే, దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి సంతోష పెడుతూ ఉంటారట వాళ్ళందరూ కూడా. స్తుతిభి అంటే ప్రశంసా వచనాలు ఏవైతే ఉంటాయో, స్తోత్ర వచనాలు ఏవైతే ఉంటాయో, మంగళకరమైనటువంటి స్తోత్ర వచనాలతో ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా ధర్మజ. విక్రమైశ్చ మహాత్మానం బలవృత్ర నిషూదనం బ్రహ్మరాజర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తథా. సమస్తమైనటువంటి దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ అక్కడ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. విక్రమైశ్చ మహాత్మానం, అతివీర భయంకరంగా పరాక్రమాలను ప్రదర్శించి చివరికి వైరాగ్యాన్ని పొంది ఇగో ఈ తపశ్శక్తితో ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా ఎట్లా చేరుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క వాహనాలు విమానైర్వివిధైర్దివ్యై దీప్యమాన ఇవాగ్నయ. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇండివిజువల్ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు విఐపీలకు మాత్రమే విమానాలు ఉంటాయి. అది వరకు ఇదిగో ఇట్లాంటి శక్తి సంపన్నులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వివిధ రకాలైనటువంటి విమానాలు ఎట్లాంటివి దీప్యమాన ఇవాగ్నయ, అగ్నుల్లా ప్రకాశిస్తూ తేజరిల్లేటువంటి చక్కటి ప్రకాశవంతమైన విమానాలను వీళ్ళందరూ ఇంద్రసభకి చేరుకుంటున్నారు. పార్కింగ్ ప్లేస్ అంతా ఫుల్ అయిపోయింది విమానాలతో, ఈ విమానాలతో. అది స్రగ్విణో భూషితా సర్వే యాంతి చాయాంతి చాపరే. స్రగ్విణో భూషిత, చక్కటి మాలను ధరించి, చక్కటి అలంకారాలు ధరించి మొత్తం అందరూ కూడా యాంతి, అక్కడికి చేరుకున్నారట ఆ ఇంద్రసభకి. అలాగే బృహస్పతిశ్చ శుక్రశ్చ నిత్యమాస్తాం హి తత్ర వై. చెప్పక్కల బృహస్పతి గాని శుక్రుడు శుక్రాచార్యుడు కూడా వీళ్ళందరూ కూడా దేవసభలో ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళయ్యా. అక్కడ రాక్షసులు ఎవరైనా స్మరించగానే మళ్ళీ శుక్రాచార్యుడు అటు షిఫ్ట్ అవుతాడు ఒక్కోసారి. శుక్రుడు, బృహస్పతి. ఏతే చాన్యే చ బహవో మహాత్మానో యతవ్రతాః. నియమనిష్ఠులైనటువంటి ఎంతో మంది మహానుభావులు చాలా మంది, అన్యే అన్నారు. ఈ అన్యే అనే పదంతో ఎంతో మంది ఉన్నారు. దాంట్లో విఐపి లిస్ట్ మాత్రమే చెప్పాడు ఇక్కడ ఈ అధ్యాయంలో. వాళ్ళందరూ విమానైశ్చంద్ర సంకాసై సోమవత్ ప్రియదర్శన. చంద్ర సంకాసై, చంద్రకాంతితో పోల్చదగినటువంటి వాళ్ళ అందమైనటువంటి విమానాలను సోమవత్, చంద్రుడి వలె ప్రియదర్శన, చక్కగా శోభాయమానంగా చూడచక్కని సౌందర్యంతో వెలుగొందుతున్నట్ట వాళ్ళందరూ. బ్రహ్మణో వచనాద్రాజన్ భృగు సప్తర్షయస్తథా. బ్రహ్మదేవుని యొక్క వచనాలతో భృగు మహర్షి మొదలైన సప్తర్షులందరూ కూడా ఆ సభలో నిత్యము ఉంటారు. ఏషా సభ, ఇట్లాంటి సభ మయా రాజన్ దృష్టా పుష్కరమాలిని. ఇట్లాంటి ఈ ఇంద్రసభ నా చేత అంతకు ముందు చూడబడిందయ్యా అని వర్ణించాడు మొట్టమొదటి సభ. ఎందుకంటే ధర్మరాజు అడిగాడు, ఇలాంటి సభలు మీరు ఎక్కడైనా చూశారు, ఎలా ఉన్నాయి అనేది వర్ణించాడు. శతక్రతోర్బ్రహ్మ బాహో, శతక్రతోర్మహాబాహో యాం యామపి సభాం శృణు. ఇక్కడ యామ్యా అని పడింది, యమామపి సభాం శృణు. ఇది శతక్రతు యొక్క సభ ఇప్పటిదాకా నీకు వర్ణించానయ్యా. ఇప్పుడు నీకు యమసభని వర్ణిస్తాను, శృణు, వినునాయ. యమసభని వర్ణిస్తాను ఇప్పుడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి సప్తమోధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.